కేసీఆర్ నివాసం దగ్గర అంటే జూబ్లీస్ లో నందినగర్ నివాసం దగ్గర అసలు ఎట్లాంటి పరిస్థితి ఉంది? సో ఇవాళ సంతోష్ ని ఫోన్ ట్యాపింగ్ అంశం మీద సిట్ అధికారులు విచారణ పిలిచేటువంటి అంశంలో ఎట్లాంటి ప్రాధాన్యత ఉంది? సో ఈ అంశాల మీద మనం మాట్లాడుకుందాం. మా ప్రతినిధి నరేష్ ఉన్నారు. సో కేసీఆర్ నివాసం దగ్గర, సో నందినగర్ లో. సో నరేష్ తో మాట్లాడదాం. సో నరేష్, కేసీఆర్ నివాసం దగ్గర పరిస్థితి ఏంటి? సో సంతోష్ రావుతో పాటుగా ఎవరెవరు ముఖ్య నేతలు ఉన్నారు? సో ఎన్ని గంటలకు సంతోష్ రావు సిట్ కార్యాలయానికి వెళ్తారు? సో ఇవాళ సంతోష్ రావుని ఏ అంశాల మీద ఏ ప్రశ్నల్ని సంధించేటువంటి అవకాశాలున్నాయి సిట్ అధికారులు? మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. కాసేపట్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రాబోతున్న పరిస్థితిలో ఒకవైపు అయితే వరుస విచారణలతో బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇందులో భాగంగానే మరొక కీలక నాయకుడు, ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు అంత అయిపోయింది, ఇక మరొక కీలక నాయకుడు అత్యంత సన్నిహితుడు, కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు ఉన్న సంతోష్ రావును కొన్ని నిమిషాల్లోనే ఇక్కడ నుంచి నందినగర్ నివాసం నుంచి ఆయన బయలుదేరిపోతున్నారు. కాసేపు క్రితం ఆయన ఇక్కడికి వచ్చారు. నందినగర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా పల్లా రాజేష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్కి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. సో న్యాయవాదులతో కూడా సూచనలు సలహాలు తీసుకున్నారు. ఎలాంటి ప్రశ్నలు ఎదురు కాబోతుంది, ఎందుకంటే పదే పదే పెద్ద ఆయన అదేవిధంగా బాస్ అనే పదాలను ఉపయోగించారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అనేది ఒక ఆరోపణ. సో దీని మీద ఆయనకు ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఏ నెంబర్ను ట్యాప్ చేయాలి అనే అంశానికి సంబంధించి ఏదైతే సంతోష్ రావు నుంచే ఒక చిట్టి వెళ్ళేది, ఏ నెంబర్ అయితే వెళ్ళిందో ఆ నెంబర్ని ఫోన్ ట్యాప్ చేసేవాళ్ళు అనేది ఇప్పటికే ఒక చర్చ జరుగుతుంది పోలీసు వర్గాలు కావచ్చు, సిట్ విచారణకు సంబంధించి. సో ఈ అన్ని అంశాల మీద సంతోష్ రావుకు ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అదేవిధంగా కేటీఆర్కు ఎలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి, హరీష్ రావును సుదీర్ఘంగా విచారించారు 7.5 గంటల పాటు, వీళ్ళిద్దరికి ఎలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి, ఇప్పుడు ఈయనకు ఎలాంటి ప్రశ్నలు ఎదురు కాబోతున్నాయి అంశం మీద కూడా లీగల్ టీం ఇప్పటికే ఒక ఏదైతే ప్రశ్న వాళ్ళని కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా రాధాకిషన్ రావును ఒక రూమ్లో ఉంచి కేటీఆర్ను మరొక రూమ్లో ఉంచి కూడా ఆ సందర్భంగా విచారణ చేశారు. సో ఇప్పుడు కూడా ఈయనను వాస్తవానికి మీరు చెప్పినట్టు కేటీఆర్ను హరీష్ రావును ఉదయం 11 గంటలకు విచారణకు రమ్మంటే ఈయన మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. సో ఈ అంశం మీద కూడా కొద్దిగా చర్చ జరుగుతుంది. సో ఇవన్నింటినీ కూడా ఎలా సమాధానాలు చెప్పాలి, ఏ అంశాలు ఎదురు కాబోతున్నాయి, ఎలాంటి చిక్కు ప్రశ్నలు ఎదురు కాబోతున్నాయి అనేది కూడా ఈ విచారణలో తెలియబోతుంది. ఇక సంతోష్ రావు తర్వాత ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా సిట్ నోటీసులు ఇవ్వబోతుంది అనేది బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి మానసికంగా కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా కూడా సిద్ధంగా ఉంది. రేపు మాపు సంతోష్ రావు విచారణ తర్వాత కవిత కూడా విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. కవిత కూడా ఇప్పటికే తానుగా ఈ బాధితురాలని ఫోన్ ట్యాపింగ్ సంబంధించి తన ప్రధాన బాధితురాలుగా కవిత చెప్పుకున్నారు. కాసేపటి క్రితం సంతోష్ రావును ఉద్దేశించి కవిత కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. సో మొత్తంగా చూస్తే కేసీఆర్ ఏదైతే కవితకు నోటీసులు వచ్చి కవిత వాంగ్మూలం కూడా రికార్డ్ చేసిన తర్వాత ఆఖరిగా కేసీఆర్ కూడా నోటీసులు వస్తాయన్న చర్చ బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ఇదంతా ఒకే ఎత్తు అయితే బీఆర్ఎస్ పార్టీ గత సుదీర్ఘంగా 2024 మార్చిలో ఈ సిట్ని ఏర్పాటు చేశారు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పటి నుంచి కూడా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా చాలా సున్నితంగా పరిశీలిస్తున్న పరిస్థితి. నిన్న మొన్న కూడా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇతర ముఖ్య నాయకులంతా కూడా కేసీఆర్ వద్దకు ఫామ్ హౌస్కి వెళ్ళి ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదించి వచ్చారు. ఏం జరుగుతుంది, ఎలా ముందుకు వెళ్ళాలి, దీన్ని ఎలా ఓవర్కమ్ కావాలనేది కూడా ఒక తలనొప్పిగా మారిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఇక సంతోష్ రావు వచ్చింది. కొన్ని నిమిషాల్లోనే సంతోష్ ఇక్కడ నుంచి బయలుదేరి ఏసీబీ కార్యాలయం ఏదైతే సిట్ కార్యాలయానికి జూబ్లీహిల్స్లో ఉన్న సిట్ కార్యాలయానికి వెళ్ళబోతున్నారు. ఆయనకి ఎలాంటి ప్రశ్నలు ఎదురు కాబోతున్నాయని కూడా ఇప్పటికే ఒక న్యాయవాదుల సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన చాలా కీలకం. ఏదైతే సంతోష్ నుంచి ఫోన్ వచ్చినా అక్కడ నుంచి సంతోష్ చెప్తే దాదాపుగా కేసీఆర్ చెప్పినట్లు అనేది 2014 నుంచి 2023 నవంబర్ వరకు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మాట చలామణి అయింది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి సంతోష్ రావు చెప్పబోయే ప్రశ్నలు చాలా కీలకంగా మారబోతున్నాయి అనేది సిట్ అధికారులు భావిస్తున్న పరిస్థితి. రాజకీయ వర్గాలు కూడా ఇదే అంశం మీద ఈ అంశానికి సంబంధించి చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. సంతోష్ రావుకి ఎలాంటి ప్రశ్నలు ఎదురు కాబోతున్నాయి, ఎలా ఏం చెప్పబోతున్నారు, సో ఈ కేసు ఎలాంటి మలుపు తిరగబోతుంది అనేది కూడా ఇవాళ విచారణ చాలా కీలకంగా చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత వంతు కేసీఆర్ కూడా నోటీసులు వస్తాయనేది పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. వీటన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నామని చెప్తుంది. మరొకవైపు సిట్ విచారణను ఒకవైపు జరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ సింగరేణి నైని కోల్ బ్లాక్ సంబంధించిన కుంభకోణాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. సో ప్రభుత్వం ఏదైతే సింగరేణి కుంభకోణాన్ని పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ సిట్ విచారణ జరుగుతుందనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాసేపట్లోనే కేటీఆర్ ఆధ్వర్యంలో గవర్నర్ను కూడా కలవబోతున్నారు. సింగరేణి ఏదైతే నైని బ్లాక్ ఒడిశాలో ఉన్న నైని బ్లాక్ టెండర్కి సంబంధించి విచారణ జరపాల్సిందిగా కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. దాని మీద స్వయంగా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 6,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, ఇతర మంత్రులు కూడా
దీనిలో ప్రమేయం ఉందనేది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఒకవైపు సిట్ విచారణకు ముఖ్య నాయకులు హాజరవుతూ ఉన్న సందర్భం, ఇంకొక వైపు మిగిలిన నాయకత్వం అంతా కూడా ఈ అంశం మీదనే రాజకీయాన్ని కూడా తిప్పుతున్న పరిస్థితి. ప్రస్తుతం కాసేపట్లోనే ఇటు సిట్ విచారణకు సంతోష్ రావు వెళ్ళబోతుంటే, ఇంకొక వైపు కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ నాయకుల బృందం రాజ్భవన్కి, లోక్ భవన్కి వెళ్ళి గవర్నర్ని కలవబోతున్నారు. ఇంకా అన్ని విషయాలకు సంబంధించి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ ఎప్పటికప్పుడు ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ అంశం ఇక్కడతో ఆగే పరిస్థితి లేదు కాబట్టి తదుపరి కేసీఆర్ కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉందనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ నాయకత్వం కూడా అందుకు మానసికంగా సిద్ధంగా ఉంది. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజులు అంటే ఇప్పుడు ఈ కొంత ఇబ్బందికరమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇవాళ కాసేపట్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రాబోతుంది. ఇది తెలంగాణలో ఆ పంచాయతీ ఎన్నికల తర్వాత అంటే పార్టీ గుర్తుల మీద జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఎన్నిక. సో 116 మున్సిపాలిటీలు అలానే 7 కార్పొరేషన్లకు జరుగుతున్నటువంటి ఎన్నిక. సో ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఒక్కొక్కరుగా సిట్ విచారణకు హాజరవుతూ ఉండడం, మరోవైపు ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళంతా కూడా కీలకంగా వ్యవహరించారు. సో ప్రభుత్వాన్ని అంటే ముఖ్యంగా ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని దుర్వినియోగం చేశారు, అధికారాన్ని దుర్వినియోగం చేశారనేటువంటి విమర్శల నేపథ్యంలో సో ఇప్పుడు సంతోష్ని కూడా విచారణకు పిలవడం, సో వచ్చే 2-3 రోజుల్లో 5-6 రోజుల్లో కేసీఆర్ కూడా సిట్కు హాజరు కమ్మని చెప్పని నోటీసులు రాబోతుండడం అనేటువంటిది ఒకంత తెలంగాణ రాజకీయాల్లో ఒకంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలుగానే చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి ఒకంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలుగానే చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు సిట్ విచారణ అంతా కూడా ఒక టీవీ సీరియల్ లాగా సాగుతూ వచ్చింది. కానీ సో ఎప్పుడైతే ప్రభాకర్ రావు సో అమెరికాలో తలదాచుకుని ఆ తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకు సో ఆయన ఎప్పుడైతే ఇండియాకు వచ్చారో సో అప్పటి నుంచి మళ్ళీ ఈ విచారణ వేగంగా పుంజుకుంది. సో దాంట్లో ఇప్పటికే ఒక ఛార్జ్ షీట్ని కూడా ఇప్పటికే సిట్ అధికారులు దాఖలు చేశారు. సో చాలా మంది నిందితులందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు, వాళ్ళందరినీ కూడా రిమాండ్కి తరలించారు. ఆ తర్వాత అనేక మంది బాధితులను కూడా ఇటు సిట్ విచారించింది. ఆ తర్వాత అనేక మంది సాక్షుల వాంగ్మూలాన్ని కూడా అంటే బాధితుల వాంగ్మూలాన్ని కూడా తీసుకుంది. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలందరినీ కూడా ఒక్కొక్కరిగా విచారణకు పిలుస్తున్నారు. సో మొత్తం మీద సంతోష్ తర్వాత ఇక బీఆర్ఎస్ పార్టీలో మిగిలింది ఒక బాస్ అంటే పెద్ద ఆయన. సో ఇప్పుడు సిట్ విచారణ సందర్భంగా నిందితులంతా కూడా చెప్పినటువంటి రెండే పదాలు, బాస్ చెప్తే చేశాం, పెద్ద ఆయన చెప్తే చేశాం. సో కాబట్టి ఇప్పుడు బాస్ పెద్ద ఆయనను కూడా ఖచ్చితంగా సిట్ విచారణకు పిలవాల్సినటువంటి అత్యవసర